ఉల్లే కాదు టమాటా కూడా కన్నీరు తెప్పిస్తుంది. విశాఖలో అప్పుడే ఉల్లి ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. నేనేం తక్కువ తిన్నాను అంటూ టమాటా కూడా ధర పెరుగుతూ వస్తోంది. దీంతో విశాఖలో వినియోగదారులు వాటిని కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లో టమాటా 57కు విక్రయిస్తుండగా బయట మార్కెట్లో కిలో ధర 75 రూపాయల వరకు చేరింది. ఉల్లే కాదు టమాటా కూడా కన్నీరు తెప్పిస్తుందని ఈ ధరలు చూస్తే అర్థమవుతుంది. ఉల్లి ధర కూడా రైతు బజార్లో 40 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో వచ్చేసరికి వాళ్ళకి నచ్చిన రేట్కి విక్రయిస్తున్నారు. రోజు కూరల్లో వినియోగించే ఉల్లి టమాటా వినియోగాన్ని కాస్త తగ్గించుకోవాల్సిందే, తప్పదు మరి. వీటి ధరలను నియంత్రించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిందే, లేదంటే ఉల్లితో పాటు టమాటా కూడా కూరలకు కరువు అవుతాయనడంలో సందేహం లేదు. అలాగే కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగాయి. ఏ కూరగాయలు చూసినా 30 నుంచి 80 రూపాయలు తక్కువ లేనేలేవు. దీనిపై విఎస్టీ గ్రౌండ్ రిపోర్ట్. నిత్యం మనకి కూరగాయ కావాల్సింది టమాటా ఉల్లి, రెండు టమాటా మంటెక్కిస్తుంది, ఉల్లి కంటిన్యూ పెట్టిస్తుంది. కూరగాయలు చూస్తుంటే ఆకాశానికి అంటుతున్నాయి. ఇంట్లో ఎక్కడో మనకి వినియోగదారులు ఉన్నారు, అసలు ఎలాగ రేట్లు ఎలాగ ఉన్నాయి, వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతున్నారు ఏంటి దాని గురించి మనం ఒకసారి అడిగి మరిన్ని వివరాలు అడిగి తీసుకున్నాం. సమ్మర్ కన్నా కొంచెం బాగున్నాయి, సమ్మర్ లో బాగున్నాయి, ఎక్కువ ఉండేవి. కూరగాయలు కూడా దొరకలేదు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ మార్కెట్ అంతా మామిడి పళ్ళే, కూరగాయలు ఏం ప్రస్తుతం లేవు. ఆనపకాయ, దొండకాయ, బెండకాయ కనపడుతుంది కానీ వంకాయ ఎక్కడ కనపడలేదు. వంకాయ 50 రూపాయలు ఉందమ్మా, బోర్డులో ఏదో చూసాము, వంకాయ 50 రూపాయలు ఉందమ్మా. అదే నిమ్మకాయ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది సార్. మరి నిమ్మకాయ వేసవిలోని అంటే గానీ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే నిమ్మకాయ బాగా తగ్గాలి. మరి అది తగ్గుతుందో లేదో మనం చెప్పలేము. అంటే మనకు ప్రధానంగా కూరగాయల రేట్లు చూసేవాడికి కార్తీక మాసంలో ఎక్కువ ఉంటాయమ్మా, కానీ ఈ టైంలో ఎక్కువ ఉండడం వల్ల ఎలా ఎక్కువ అంటే మరి సరఫరా లేదా మరి ఏంటి కారణం మాత్రం తెలవదు. అదే సంగతి. ఏది పెట్టినా కొనటానికి కొరువు లాగానే ఉంది కానీ మామూలుగా లేదు. ఇది మార్కెట్ వారానికి సరిపడా తీసుకుని వెళ్తూ ఉంటారు కదా మీరు? నేను వారానికి 2 నుంచి 3 సార్లు వచ్చి తీసుకెళ్తాను. వారానికి 2 సార్లు వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడల్లా ఎంత బిల్ అయ్యేది, ఇప్పుడు ఎంత బిల్ అవుతుందండి? బిల్ అంటే ఇప్పుడు కూరగాయలు రేట్లు పెరిగినాయి కాబట్టి 1000 రూపాయలు తెస్తే సంచికి రావట్లేదు కూరగాయలు. ఏదైనా సరే కేజీల లెక్కలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంతకుముందు అనపకాయ ఏంటంటే ఒక కాయ 10 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు అదే అనపకాయ 50 రూపాయలు అంటున్నారు, కేజీ 20-30 రూపాయలు చెప్తున్నారు. అది కూడా ఆ దోసకాయలు అంటే పిచ్చి దోసకాయలు అనేవాళ్ళమే, అది కేజీ 1 రూపాయి 2 రూపాయలు ఉండేది అప్పట్లో. కాదు ఈ మధ్య కాలంలో కూడా 8 రూపాయలు 10 రూపాయలకి వచ్చాయి. అంటే రైతు దగ్గర ఇప్పుడు 10 రూపాయన్నరే ఉంటది. ఈ మార్కెట్ కి వచ్చేటప్పటికి 4 చేతులు మారి అది దళారీ వ్యవస్థ వల్ల రేట్ ఎక్కువ పెరుగుతుంటారా? అంతే. కూరగాయల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా మంటెక్కిస్తుంటే ఉల్లి ధరలు కూడా నేను ఏడిపిస్తున్నాను అనేసి అన్నట్టు ఉల్లి ధరలు కూడా ఏడిపిస్తున్నాయి. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకు రేట్లు బట్టి చూస్తున్నాము, కూరగాయల రేట్లు కూడా ఏవి కూడా 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ ఏవి కనబడిన పరిస్థితులు కనిపిస్తుంది. జనరల్ గా ఇవి కార్తీక మాసంలో ఈ టైంలో వీటికి డిమాండ్ ఉంటుంది. కూరగాయల రేట్లు పెరగడం కానీ, ఉల్లి రేట్లు టమాటా రేట్లు పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ అన్వయంగా జూన్ లోనే ఈ రేట్లు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రజల్లోనే ఎవరైనా అడిగినా కానీ అమ్మ రేట్లు ఎలా ఉన్నాయి అంటే ఏం తినే రేట్లు లేము, ఏం కొనే రేట్లు లేము అని అన్నట్టుగా వాళ్ళు పాటలు పాడే పరిస్థితుల్లో నెలకొంటుంది. అసలు ఇంత స్కేర్సిటీగా రావడానికి కారణం ఏంటి? పంటలు లేవా, దిగుమతులు అవడం లేదా అనే దాని విషయం గురించి మనకి సీతం ద్వారా రైతు బజార్ రిసోర్ట్ ఆఫీసర్ మనతో ఉన్నారు అన్న నమస్తే అండి. టమాటా రేట్లు రోజు చూస్తుంటే ఒక రోజు 60 రూపాయలు, నిన్నటి వరకు 60 రూపాయలు ఉంది, వాళ్ళు 57 రూపాయలకి వెళ్ళింది. అసలు ఎందుకు ఇలాగ పెరిగిందని అంటారు? ఇప్పుడు వస్తుంది దేశవాళీ వస్తుందా, బెంగళూరు టమాటా వస్తుందని? మనకైతే పంట అయితే దేశవాళీ టమాటా పంట వస్తుంది. మొన్న బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడడం వల్ల ఉత్తర భారతదేశంలో వరద ప్రభావం వల్ల మన పంట నష్టం జరిగింది. దానివల్ల పంట దిగుబడి అనేది తగ్గింది. దానివల్ల టమాటా రేట్ అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా మనకు చూసుకుంటుంటే కార్తీక మాసంలో టమాటాలు ఉల్లి ధరలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఈ టైంలో అసలు రేట్లు పెరగడానికి అంటే నాట్ ఓన్లీ టమాటా ఉల్లి ఏది చూసుకున్నా కానీ కూరగాయలు చూసుకున్నా కానీ అన్ని ఆకాశాన్ని అంటున్నాయి అనేసి అందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల అంటారు యాక్చువల్ జూన్ స్టార్టింగ్ కల్లా మనకి నైరుతి ఋతుపవనాలు అనేది మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వర్షాలు పడి మన పంట దిగుబడి అనేది పుష్కలంగా అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాలు అనేది మనకు అందుబాటులో లేకపోవడం వల్ల మన లోకల్లో మన పంట లేక మనకి పంట దిగుబడి తగ్గి ఈ ధరలను పెరగడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటుంటే ఉల్లి 36 రూపాయలు చూపిస్తూ ఉంది. ఈ రేట్లు మనకి ఎప్పుడు కూడా గతంలో 20 రూపాయల కంటే మించి ఉండేది కాదు. అలాగే మనం చూసుకుంటుంటే దొండకాయ 40 రూపాయలు, ఎప్పుడు ఇది 20 రూపాయలు 15 రూపాయలు 12 రూపాయలు ఉన్న సందర్భాలు కూడా మనం చూసాము. ఇది ఏ చూసుకున్నా కానీ 50 రూపాయలు. ఇప్పుడు మనకి రైతు బజార్లోనే ఈ రేట్లు ఉన్నాయంటే బయట మార్కెట్లో ఎలా ఉన్నాయంటారు రేట్లు?
బయట మార్కెట్ అయితే ప్రతి కూరగాయలు 50 రూపాయలు పైబడి ఉందండి. మన రైతు బజార్లో ఈరోజు ఉల్లిపాయలు అయితే 36 రూపాయలు ఉంది. అలాగే బంగాళదుంప అయితే 32 రూపాయలు ఉంది. బెండకాయలు కూడా 30 రూపాయలు ఉంది. అలాగే వంకాయలు అయితే 50 రూపాయలు ఉంది. మనకి ఇవి రేట్లు అనేది ఒక 2 వారాల్లోగా మనకు కూరగాయల రేట్లు అనేది తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటుంటే రైతు బజార్లో అంటే పంటలు పండించే రైతులే ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ సొంత పంటలు ఉంటాయి. అవి దానివల్ల రేట్లు తగ్గే అవకాశాలు ఉండాలి కదా మనకి ఇక్కడ. మనకు మెయిన్ వర్షాభావం మీద ఆధారపడి రైతులు అనేది పండిస్తున్నారు కావున మనకి వర్షాలు లేక పంట దిగుబడి అనేది తగ్గిందండి. ఇప్పుడు ఏదైనా కానీ బయట నుంచి కొనుక్కునే పరిస్థితుల్లోనూ ఉన్నారు. కూరగాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ మనకు అసలు? మనకు కూరగాయలు ఎక్కువగా మనకు ఒరిస్సా అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ ఏరియా నుంచి మనకు ఎక్కువ. వైజాగ్ లో ఏమి పంటలు ఏమి రావట్లేదు. వైజాగ్ లో పంటలు అయితే అది చాలా తక్కువగా ఉందండి. ఇప్పుడు రైతు బజార్ లో రైతులు ఉన్నారు, వాళ్ళకి భూమి ఉన్న రైతులకే మీరు స్టాల్కి అవకాశాలు ఉండడం జరుగుతుంది. వాళ్ళకున్న భూముల్లో ఏ పంటలు పండిస్తున్నారు సార్ ప్రధానంగా ఇక్కడ? ఇక్కడ మనకి లోకల్ గా దొండకాయ, బెండకాయ, వంకాయ అలాగే క్యాబేజీ ఇవే ఎక్కువగా మన లోకల్ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లోకల్ పండిస్తున్నారు. ఇప్పుడు దీని గురించి మొన్న కలెక్టర్ గారు కూడా జేసీ గారు వీటి గురించి మీతో సమీక్ష సమావేశాలు నడిపారు, రేట్లు తగ్గించాలనేసి. దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి? అది ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు మొన్న మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది దానికోసం అని రైతు బజార్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి రైతులకి మనం అంటే మనకి ఏ విధంగా మనం కూరగాయలు పండించాలి, ఎప్పుడు పండించాలి, ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలనే కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు సీతందార్ రైతు బజార్లో అదే కార్యక్రమం మీద మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం అయింది. రైతులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారండి. రైతులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. టమాటా అనేది మనకి చూసుకుంటే మదనపల్లి నుంచి ఎక్కువ వస్తుంటుంది. మదనపల్లి అంతకుండా బెంగళూరు టమాటా అనేది వస్తుంది. ఇప్పుడు నాటు టమాటా కూడా అక్కడి నుంచి పండిస్తున్నారండి. బెంగళూరు టమాటా అనేది తక్కువ దొరికేది కదండి. ఇప్పుడు మనకు మన లోకల్గా డిసెంబర్ ఎండింగ్ మహా 5 మార్చి వరకు ఈ రైతులు టమాటా పండించి మన రైతు బజార్లో అమ్ముతారండి. మిగతా ఉన్న మన రైతు బజార్లో మదనపల్లి, గుర్రంకొండ, పాలమనేరు ఆ ఏరియాలో ఉన్నది మన దిగుమతి చేసి మన రైతు బజార్లోనే అమ్మించడం జరుగుతుంది. మార్కెట్లో ఎంత రేటు ఉందండి టమాటా? ఈరోజు మనకు సీతందార్ రైతు బజార్లో అయితే 40 క్వింటాలు వచ్చాయి. ఇదండి చూసుకుంటే టమాటా ఉల్లి రేట్లు పెరగడం అనేది కామన్ గా ఉందంటే వర్షాల కారణంగానే ఈ రేట్లు పెరిగాయి. దీని మీద మనకి జేసీ గారు కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. వీళ్ళకి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. రానున్నాయి నైరుతి ఋతుపవనాలు వర్షాలు వచ్చే కారణంగా మనకి తగ్గే అవకాశాలు ఉన్నాయని అన్నట్టు ఎస్టేట్ ఆఫీసర్ మనకు కొండబాబు గారు మనకు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నర్సిరెడ్డితో సతీష్ నాయుడు, VST న్యూస్.